ఎండ తీవ్రతతో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. తెలుగు రాష్ట్రాలకు రేణునట్టు జారీ చేసింది. రాబోయే 3 రోజుల పాటు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఈ మేరకు వాతావరణ శాఖ అధికారులకు ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలో గత కొద్ది రోజులుగా భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు ఎండలు దంచు కొడుతుండగా మరోవైపు వానలు పడుతున్నాయి. ఉన్నట్లుండి వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాబోయే 3 రోజుల పాటు కూడా ఇలాంటి పరిస్థితులే ఉండే అవకాశం ఉంది. ఎండలతో పాటు అకాల వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అరేబియా సముద్రం, బంగాళాఖాతం నుండి వీస్తున్న గాలుల ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. నేడు రేపు హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక ఉపరితల గాలులు దక్షిణం లేదా నైరుతి వైపు వీచే అవకాశం ఉంది. ఏప్రిల్ 28న ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఇక నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, భువనగిరి, మేడ్చల్, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాళ్లతో వర్షాలు పడే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఏప్రిల్ 29న నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, వరంగల్, సిద్దిపేట, భువనగిరి, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, హన్మకొండ, మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, వనపర్తి, నారాయణపేట, గద్వాల్, మహబూబాబాద్, నిజామాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మే 3వ తేదీ వరకు పలు చోట్ల వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఎండలతో పాటు అకాల వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక ఏపీలో చూస్తే ఏప్రిల్ 25 నుంచి 30వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని ఐఎండీ స్పష్టం చేసింది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని హెచ్చరించింది. కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో 30వ తేదీ వరకు వానలు పడతాయని స్పష్టం చేసింది. అటు ఏపీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. 45 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు వేడిగాలు, ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు.